విద్యారంగానికి టీడీపీ హయాంలో స్వర్ణయుగం. ప్రతి కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హైస్కూల్, ప్రతి మండలానికో జూనియర్ కళాశాల, ప్రతి డివిజన్కో ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్, వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చాం. ఆడపిల్లల కోసం సైకిళ్లిచ్చి వాళ్లు స్కూళ్లకు వెళ్లేలా చేశాం. మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామస్థాయి నుంచి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చాం. తెలుగుదేశం హయాంలో మొత్తం 11 డిఎస్సీలిచ్చి 1.50 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 3 సార్లు సీఎంగా 8 డిఎస్సీలు, 2014లో 10,313 మందితో, 2018లో 10,351 మందితో 2 డిఎస్సీలిచ్చాం. ఎందుకంటే టీచర్లు లేకుండా విద్యా ప్రమాణాల గురించి మాట్లాడితే ఉపయోగం ఉండదు. అందుకే ఎప్పుడూ ఖాళీలు భర్తీ చేశాను. ఇప్పుడు మళ్లీ 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తున్నాం. 2014 తర్వాత మోడల్ ప్రైమరీ స్కూళ్లు పెట్టాం. ఇంగ్లీష్ మీడియం తెచ్చాం. 4,000 స్కూళ్లలో 1 క్లాస్ 1 టీచర్ మోడల్ కింద 4,000 స్కూళ్లు సిద్ధం చేశాం. 5,000 డిజిటల్ క్లాస్ రూమ్లు, 4,000 వర్చువల్ క్లాస్ రూమ్లు సిద్ధం చేశాం. బడికొస్తా పేరుతో 9వ తరగతి బాలికలకు ఉచితంగా సైకిళ్లిచ్చాం. 4,062 మందికి ప్రతిభ అవార్డులిచ్చి ప్రోత్సహించాం. 5 ఏళ్లుగా నిలిపివేశారు. ఉత్తమ ఉపాధ్యాయులకిచ్చే అవార్డు మొత్తాన్ని 3,000 నుంచి 20,000కు పెంచాం. మనం టీచర్లకు అవార్డుతో పాటు ట్యాబ్లు ఇచ్చాం. ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. విభజన చట్టంలో భాగంగా కేంద్ర విద్యా సంస్థలు తీసుకొచ్చి వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేశాం. ఐఐటి తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, ఐఐఎం విశాఖపట్నం, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ట్రిపుల్ కర్నూల్, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం సంస్థలు తీసుకొచ్చాం. మనం అమరావతిలో తెచ్చిన విఐటి, ఎస్ఆర్ఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వంలో టీచర్లను అవమానించారు. మిమ్మల్ని మద్యం షాపుల వద్ద కాపలా పెట్టారు. జీతాల కోసం గళమెత్తితే కేసులు పెట్టారు. అనేక రకాలుగా అవమానించారు. మరుగుదొడ్ల ఫోటోల గొడవ మీకు లేకుండా బోధనేతర పనులు, బాధ్యతలు తొలగించాం. మీరు హ్యాపీగా ఉంటేనే పిల్లలకు మంచి చదువు చెప్పగలరు అని యాప్ల భారం తగ్గిస్తున్నాం. 6,500 కోట్లు పెండింగ్ బకాయిలు. గత ప్రభుత్వం చేసిన ప్రయోగాలు, అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థనే సంక్షోభంలోకి నెట్టేసింది. లక్షల మంది విద్యార్థులకు విద్యను దూరం చేసింది. విద్యాశాఖలో మొత్తం 6,500 కోట్ల బకాయిలు పెట్టిపోయిన వాళ్లు విద్యా వ్యవస్థ గురించి, పేదల విద్యార్థుల గురించి మళ్లీ నేడు నీతులు చెబుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ ఖర్చుల కోసం ఇచ్చే వసతి దీవెన కింద కలిపి ఉన్నత విద్యలోనే 3,500 కోట్లు బకాయిలు పెట్టారు. విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే విధానాన్ని కాదని, రాజకీయ లబ్ధి రావాలనే ఆశతో మొత్తం పథకాన్నే నాశనం చేశారు. దీంతో సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకిచ్చే స్కూల్ కిట్ డబ్బులు 920 కోట్లు చెల్లించలేదు. కుట్ట కూలీ డబ్బులు 200 కోట్లు ఇస్తారని మోసం చేశారు. నాడు నేడు కింద 1,450 కోట్లు పెండింగ్ పెట్టారు. మధ్యాహ్న భోజన బిల్లులు, కోడిగుడ్ల డబ్బులు, చిక్కీల డబ్బులు కూడా బాకీ పెట్టారు. ఒక్క డిఎస్సీ వేయకుండా, ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకుండా నాడు నేడు పేరుతో హడావుడి చేసి డబ్బులు దోచేశారు. అవి అసంపూర్తిగా, నాణ్యత లేకుండా చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు పథకం రద్దు చేశారు. విదేశీ విద్యోన్నతి పథకం నిలిపివేశారు. అత్యంత కీలకమైన విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా చేసి యూనివర్సిటీలనే భ్రష్టు పట్టించారు. టాప్ 100లో లేకుండా చేశారు. వాటి బ్రాండ్ దెబ్బతీశారు. స్కూళ్ల విలీనం పేరుతో జీవో 117 తెచ్చి పెద్ద సంఖ్యలో పాఠశాలలు మూసేశారు. దీనివల్ల 2 లక్షల మంది పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారని తెలుస్తోంది. ఇది పెద్ద ద్రోహం. లక్షల మంది ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లారు. ఆర్థిక భారంతో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. ఇలా అన్నీ నాశనం చేసి, బకాయిలు పెట్టి, పథకాలు రద్దు చేసి, టీచర్లను ఇబ్బంది పెట్టి తాము మాత్రమే విద్యారంగాన్ని ఉద్ధరించినట్లు చెప్పుకున్నారు. నాటి ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఎక్కువ నష్టపోయింది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలే. దీనికి వాళ్లు ఏ సమాధానం చెబుతారు? ఒక తరం నష్టపోయింది. మా ప్రభుత్వం ముందు నాటి విధ్వంసం అనేక సవాళ్లను విసురుతోంది. ఎదుర్కొంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.